హలో. సో శ్రీరామచంద్రుడి యొక్క నిజరూప దర్శనాన్ని మనం ప్రతిరోజు గావిస్తున్నాం. ఆ గురువు అత్యంత నిగూఢమైన దైవం గురించి దర్శించిన దర్శనాల్ని, ఆవిష్కరించిన ఆవిష్కరణని ప్రతిరోజు మనం దర్శిస్తున్నాం. విద్వత్ అంటే సుజ్ఞానం, సంపద. శ్రీరాముణ్ణి విద్వదైస్కాంతంగా వర్ణించవచ్చు, విద్యుదైస్కాంతంగా కాకుండా విద్వదైస్కాంతంగా వర్ణించవచ్చు. సో ప్రతిరోజు మనం ఆ విద్వత్ వరేణ్యుడిని దర్శిస్తున్నాం. ఆ విద్వత్ రాముడిని, అంటే రాముడి యొక్క విద్వత్ స్వరూపాన్ని మనం ప్రతిరోజు దర్శిస్తున్నాం. నాకు మీరు నమ్మండి నమ్మకపోండి, శ్రీరాముడు ఇటీవల కాలంలో స్త్రీ దేహమాధ్యమం ద్వారా మనకు అందుబాటులోకి వచ్చి సాధించిన దానికి అభినందిస్తూ, సాధించాల్సిన దాని పట్ల అశ్రద్ధ వహించొద్దని తెలియజెప్తూ, సాధించింది చేజారిపోకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సాధించాల్సింది సాధించడానికి ఎలాంటి ప్రక్రియల్ని చేపట్టాలి అంటూ, ఇప్పటికే మనం సాధించిన దాన్ని పెట్టుబడిగా పెట్టి మరింతగా దాన్ని వ్యాప్తి చెందటానికి ఆయన ప్రయత్నం. సాధించిన దాని వలన వచ్చిన ఘన విజయాల్ని మనకు అందుబాటులోకి తేవటం, సాధించిన దాని వలన వచ్చే ఘన విజయాల్ని మనకు అందుబాటులోకి తేవటం. నాకు తెలిసిన రాముడు ఇట్లా మనకు అందుబాటులోకి వస్తున్నారని నేనైతే భావిస్తున్నా. మరొకసారి చెప్తున్నా, విద్వత్ అంటే సుజ్ఞానం, విద్వత్ అంటే ప్రజ్ఞ. శ్రీరాముడి యొక్క విద్వత్ స్వరూపాన్ని మనం ప్రతిరోజు దర్శిస్తున్నాం. శ్రీరాముడు దైవం పట్ల దర్శించిన దర్శనాన్ని మనం దర్శిస్తున్నాం. శ్రీరాముడు దైవాన్ని దర్శించిన తీరుని మనం దర్శిస్తున్నాం. శ్రీరాముడు స్వయంగా దైవంకి సంబంధించిన ఆవిష్కరణల్ని ఆవిష్కరించారే, ఆవిష్కరణల్ని మనం దర్శిస్తున్నాం. అందుకనే రాముడు నా దృక్కోణంలో విద్వత్ రామ్. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇటీవల కాలంలో స్త్రీ ద్వారా తండ్రి మనకి అనేక సార్లు అందుబాటులోకి వస్తున్నారు కదా. అందుబాటులోకి వచ్చినప్పుడు ఆయన రావటానికి కారణాలని రామసుతుడిగా విశ్లేషించినప్పుడు, మొట్టమొదటిగా ఇప్పటికే మీ అందరూ సాధించిన ఘన విజయాల్ని అభినందించడానికి వస్తున్నారు. ఫస్ట్ ఆయన ఎందుకు అభినందిస్తున్నారంటే, మీరు సాధించిన ఘన విజయాల్ని ధృవీకరించగలిగే సామర్థ్యం భూతలంలో ఏ అంశానికి లేదు. మీరు అనారోగ్యాలు తగ్గితే మేము సాధించామనుకుంటారు, లేదా కోర్టుకు సంబంధించిన లావాదేవీలు ఏమన్నా ఉంటే తీర్పులు మీకు అనుకూలంగా వస్తే మీరు సాధించామనుకుంటారు, లేదా ఆర్థికమైన స్థితిగతులు మెరుగుపడితే సాధించామనుకుంటారు, లేదా రుణగ్రస్త జీవితం నుండి ఒక విముక్తిని కలిగితే మీరు సాధించామనుకుంటారు. ఇలా అనుకోవటం తప్పని మాత్రం నా ఉద్దేశం కాదు. కానీ ఇవేవి మీ ఆధ్యాత్మిక ఘన విజయానికి కొలమానం కాదు. ఇప్పటికే ఉత్తీర్ణతని పొందినవాడు తప్ప మీ ఉత్తీర్ణతని ధృవీకరించగలిగే స్థోమత లేదు. అందుకే ఈ క్షణంలో మనం గెలిచి కూడా ఓడిపోయామేమో అని మభ్యపెట్టుకుంటున్నామేమో, గెలిచి కూడా ఓడిపోయామని మదన పడుతున్నామని గమనించి, లేదు మీరు పరాజయం పొందలేదు, ఇది పరాజయానికి పరాజయం, ఆధ్యాత్మిక ఘన విజయం. ఇన్ని వందల మంది ఒక్కసారిలో ఈ ఉత్తీర్ణతని పొంది పట్టభద్రులు అవ్వటం అనేది
ఒక నూతన తరం, నూతన శకం, ఒక ఆధ్యాత్మిక విప్లవ కెరటం మీతోనే మొదలయ్యింది అని తెలియజెప్పడానికి వారు మనకు అందుబాటులోకి రావడానికి ముఖ్య కారణం అది. రెండవది, తండ్రి తరచుగా మనకు అందుబాటులోకి రావటానికి పొందిన దాన్ని ఎంతగా అభినందిస్తున్నారో, పొందాల్సిన దాన్ని పొందటం కోసం వ్యూహరచన, మనం చేపట్టాల్సిన శుభకృతులు మనకి గుర్తు చేయడానికి వారు వస్తున్నారు. మీరు విశ్లేషించుకోండి, వారు వచ్చిన ప్రతిసారి ఇదే జరుగుతుంది. తర్వాత ఇప్పటికే మనం పొందాం కదా, ఆ పొందిన దాన్ని ఒక పెట్టుబడిగా తీసుకుని ఆ పొందిన దాన్ని మరింతగా వ్యాప్తింప చేయటానికి వారు ప్రణాళికాభరితంగా మనకు అందుబాటులోకి వస్తున్నారు. నాలుగోది, ఇప్పటికే మనం సుసంపన్నం చేసుకున్నామే, ఇప్పటికే మనం పొందామే, దానికి సంబంధించిన ఫలశ్రుతిని మనకు అందివ్వటానికి వారు అందుబాటులోకి వస్తున్నారు. మీరు నమ్మండి, నమ్మకపోండి, అలా శ్రీరాముడు ప్రత్యక్షంగా స్త్రీ ద్వారా అందుబాటులోకి వచ్చి మనల్ని అభినందిస్తున్నప్పుడు మన అంతరంగంలో ఎలాంటి ఒక హాయి ఉంటుంది, మన అంతరంగంలో ఎలాంటి ఒక అనుభూతి ఉంటుంది, లోపల నుంచి ఒక రకమైన జాయ్ ఉంటుంది. శ్రీరాముడి విద్వత్ స్వరూపాన్ని దర్శించినప్పుడల్లా, ఆయన జ్ఞాన రూపాన్ని దర్శించినప్పుడల్లా, ఆయన విద్వత్ స్వరూపాకృతిని దర్శించినప్పుడల్లా నా అనుభూతులు రెండు సమానంగానే ఉంటాయి. నా అనుభూతులు రెండు, స్త్రీ ద్వారా ప్రత్యక్షంగా మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు అంతరంగంలో ఎలాంటి ఆధ్యాత్మిక వేడుక, ఒక ఆనందం జరుగుతుందో, గ్రంథం ద్వారా ఆయన విద్వత్ స్వరూపాన్ని దర్శించినప్పుడు కూడా నాలో అదే అనుభూతి కలుగుతాం. సో ఇలా మనం ప్రయాణం సాగుతున్నాగా ఇవాళ ఒక విశేషమైన రోజు అందరికీ. ఇవాళ ఒక విశేషమైన రోజు అందరికీ. ఏంటంటే, ఎవరి బిలీఫ్ సిస్టమ్ని తప్పు పట్టగలిగే అధికారం నాకు లేదు, మనకు లేదు, ఎవరికి లేదు. బిలీఫ్ అన్నప్పుడు బిలీఫ్ అంతే. బిలీఫ్ అన్నప్పుడు బిలీఫ్ సిస్టమ్. ఏంటయ్యా అది గొప్పతనం? ఇవాళ ప్రశ్నిస్తుంది ఏంటంటే, అయోధ్యలో శ్రీరాముడు జన్మించిన జన్మస్థలానికి ప్రతీకగా ఒక ఆలయం ఉందని, అది ఇతరత్ర మతాలు వారు దాన్ని విధ్వంసం చేశారని, అక్కడ ఇంకేదో కట్టారని, తర్వాత మళ్ళీ దాన్ని పడగొట్టి ఇల్లు కట్టడం, మొత్తానికి ఏదైతే రాముని జన్మస్థానానికి ప్రతీకగా ఇవాళ అయోధ్యలో ఆలయం మళ్ళీ పునర్నిర్మింపబడింది, పునరుద్ధరణ చెందింది, పునర్నిర్మింపబడింది. ఇవాళ రోజు పునఃప్రారంభం అవ్వబోతున్నది. సరే, శుభాకాంక్షలు, ఖచ్చితంగా శుభాకాంక్షలు. కానీ నాకు ఇవాళ రోజున ఏమనిపించిందంటే, సో రాముని జన్మస్థలం ఒక జ్ఞాని యొక్క జన్మస్థలం ఎప్పుడు కూడా జ్ఞానమే అయి ఉంటుంది. క్రైస్ట్ ఈజ్ బార్న్ టు వర్జిన్ అంటారు. అందుకనే క్రైస్ట్ ఈజ్ బార్న్ టు వర్జిన్ అంటే, జనరల్గా జీసస్ క్రైస్ట్ తల్లిదండ్రుల శోణిత శుక్లకణాల సంగమంలోంచి జన్మించలేదేమో, స్త్రీ మాతృగర్భాలయంలోంచే పుట్టి ఉండవచ్చు, కానీ పురుషుని యొక్క శృంగార సంగమంలోంచి జరగలేదని అందరూ నమ్ముతూ వచ్చారు. కానీ అది సరికానిదని నా అభిప్రాయం. ఎందుకంటే క్రైస్ట్ అంటే దైవము, జీసస్ అని కాదు. క్రైస్ట్ అంటే అర్థం ఏంటి? దైవం. ఈజ్ బార్న్ టు ఎ వర్జిన్ అంటే శృంగార సంగమంలోంచి ఎప్పుడు జన్మించడు. దైవం అనేవాడు ఎప్పుడు జ్ఞానంలోంచి జన్మ తీసుకుంటాడు.
కాబట్టి నాకు అయోధ్య శ్రీరాముడు ఉపదేశించిన జ్ఞానమే. అయోధ్య అంటే శ్రీరాముడు జన్మించిన జన్మస్థలం. నాకు అయోధ్య ఏంటంటే మరి ఇవాళ నుంచి నాకు అయోధ్య అంటే శ్రీరాముడు ఉపదేశించిన జ్ఞానం. ఆ జ్ఞానం పట్ల నేను దర్శించిన దర్శనం. థ్యాంక్ యూ అమ్మ, అది ప్రొటెక్ట్ చేసే పాడైపోయేది. ఆ జ్ఞానం పట్ల నాకు దర్శించిన దర్శనం, ఇది నా అయోధ్య. ఎందుకంటే ఒక గురువు ఎప్పుడు జ్ఞానానికే జన్మిస్తాడు. అంతకుముందు తల్లిదండ్రులకు జన్మించవచ్చు, కానీ గురువు ఎప్పుడు జ్ఞానానికి జన్మిస్తాడు. కాబట్టి ఈ అయోధ్య ఇవాళే ప్రతిష్ఠింపబడుతున్నది. కాబట్టి శ్రీరాముని జన్మస్థానానికి ప్రతీకగా నిలిచిన రామాలయం ఇవాళ పునరుద్ధరణ జరుగుతూ ఉంది, పునర్నిర్మింపబడింది, పునఃప్రారంభం జరుగుతూ ఉంది. కాబట్టి నేను శ్రీరాముని దర్శించిన దర్శనం ఒక మహత్తు. ఎందుకు ఆ దర్శనం? శ్రీరాముడిని దర్శించగలిగే జ్ఞాననేత్రాలు ఒక అద్భుతమైన విన్యాసం. అది ఒక లీల, అది ఒక మానవాతీతమైన ఒక చమత్కారం. ఎందుకు అది చమత్కారం అయిందంటే, అది జ్ఞానం ఉపదేశించిన ఆయనే జ్ఞానాన్ని దర్శించగలిగే నేత్రాలని నాకు ప్రసాదించారు. కాబట్టి అది రాముడి యొక్క మరో రూపం. ఎందుకంటే అది ఆయన ఇచ్చారు కాబట్టే ఆ నేత్రాలకి అంతటి సమర్థత ఉన్నదని నేను విశ్వసిస్తున్నా. కానీ అయోధ్యలో రామాలయాన్ని ఎలా అయితే విధ్వంసం చేశారో, నన్ను మాత్రం కొంతమంది ముష్కరులు గత 8 సంవత్సరాలుగా నేను దర్శించిన దర్శనాన్ని విధ్వంసం చేసి, వినాశనం చేసి, భూస్థాపితం చేశారు. సత్యాన్ని ఎవరు భూస్థాపితం చేయలేరు. పునాది గోడల్ని బద్దలు కొట్టుకుని సత్యం రొమ్ము విడుచుకుని, అతలాన్ని కొతలాన్ని చీల్చుకుని, రొమ్ము విడిచి తొడగొట్టి మేసం తిప్పుతుంది అనటానికి మళ్ళీ స్వయంగా శ్రీరామచంద్రుడే వచ్చి నాకు మళ్ళీ పట్టాభిషేకాన్ని గావించారు. సో ముష్కరుల దాడిలో భూస్థాపితమైపోయిన ఆ విద్వత్ రామ్ వాళ్ళు మళ్ళీ పునరుద్ధరణ, ఇవాళ నుంచి పునరుద్ధరణ జరుగుతుంది. ఇవాళ నుంచి పునఃప్రారంభమై మీ అందరికీ అందుబాటులోకి వస్తుంది. అది విద్వత్ రామ్, అది విద్వత్. ఇవాళ మీరు కూడా ఒకసారి యూట్యూబ్ చెప్పు లాంచ్ చేయమని. సో నాకైతే శిథిలమైపోయినా, భూస్థాపితమైపోయినా నేను దర్శించిన దర్శనం ఆ విద్వత్ రాముడు వాళ్ళు మళ్ళీ పునరుద్ధరణ అదే అయోధ్య రోజే జరగాలని నేను అనుకున్నా. అక్కడ ఇవాళ రోజున అంటే నాకు ముహూర్తంతో సంబంధం లేదు కాబట్టి, అంటే భూస్థాపితమైపోయిన రాముని ఆలయం ఇవాళ రోజున పునరుద్ధరణ చెందితే, నాకు తెలిసిన రాముడు విద్వత్ రాముడు, జ్ఞానం. ఆయన జ్ఞానాన్ని భూస్థాపితం చేస్తే అతలాన్ని కుతలాన్ని చీల్చుకుని, రొమ్ము విడుచుకుని బయటకు వచ్చి మళ్ళీ విద్వత్ రాముగా జ్ఞానులందరికీ అందుబాటులోకి వచ్చిన ఈ శుభముహూర్తాన్ని ఇవాళ అది ఆ ఛానల్లో మొట్టమొదటి ఎపిసోడ్ విద్వత్ రామ్ 1 మీకు అందుబాటులోకి రావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఏం చేయాలి?
సో మీ అందరూ కూడా మీ మొబైల్స్లో ఇవాళ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది విద్వత్ రామ్. స్టార్ట్ చేయండి, వచ్చి ఉండొచ్చు. స్టార్ట్ చేయండి. So if it is possible, just can you just camera on it. సో మీ అందరి జయధ్వానాల నడుమ ఇవాళ అంకురార్పణ జరిగినట్టు. ఒకసారి ఇలా పెట్టండి అందరూ. ఎస్ సార్, థ్యాంక్ యూ. నా వైపు ఫేస్ చేసి పెట్టండి. వీడియో ఆన్ చేసి ఇట్లా నా వైపు చూపించు. ఎస్, దట్స్ ఇట్. ఎస్. సో ఇవాళ నాకు ఇది ఆస్పిషియస్ డేనే. ఓకే, ఇవాళ థ్యాంక్ యూ. నేను ఆ రోజు చెప్పా, మీరెవ్వరూ ఉద్యోగాలు వ్యాపారాలు నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరు వదలక్కల్లా. ఒక్కడు భౌతికమైన జీవితంలో నూలు పోగంత వదిలేశాను అని అనక్కల్లా. నన్ను గురువుగా ఎంచుకు, నూలు పోగు కూడా వదలద్దు. శ్రీరాముడు ఉపదేశించిన శ్వేత గ్రంథం, దాన్ని నేను విద్వత్ రామ్గా నామాంతరం గావించడం జరిగింది. దానిలోని ప్రతి పుటలోని ప్రతి శ్లోకంలోని ప్రతి సుశబ్దం యొక్క అంతరార్థాన్ని విపులంగా వివరణాత్మకంగా పూస గుచ్చినట్లు మీకు అందిస్తా. మీరు ఉద్యోగాలను వదలొద్దు, వ్యాపారాలను వదలొద్దు, పెళ్ళిళ్ళు మానొద్దు, అన్నీ సుభిక్షంగా చేసుకోండి. గురువు బతుకున్నప్పుడు ఎవరు దేన్ని వదలక్కల్లా, గురువు చూసుకుంటాడు. గురువు చనిపోయిన తర్వాత అన్నీ వదిలేసినా ఉపయోగం లేదు. గురువు బతుకున్నప్పుడు ఎవడు ఏం వదలక్కల్లా. రూపాయి మీరు ఖర్చు పెట్టక్కల్లా, ఇండ్లు ప్రాంగణం దాటక్కల్లా, అక్కడే ఉంటూ. కాకపోతే నాకు కావాల్సిన మీరు చేయగలిగిన, నేను వన్ అండ్ ఓన్లీ డిసిప్లైన్ ఐ నీడ్ ఈజ్ ఒక పర్టికులర్ టైం పెట్టుకోండి. మార్నింగ్ 4 పెట్టుకుంటారా, 2 o'clock పెట్టుకుంటారా, నైట్ పెట్టుకుంటారా, ఒక పర్టికులర్ 1 hour పెట్టుకొని ఆ విద్వత్ రామ్ అనేది ఉంది కదా ఎపిసోడ్స్, విద్వత్ రామ్ పేరు మీదే వస్తాయి అవన్నీ. వాటిలో ప్రతి ఒక్కదాన్ని చక్క గురువు సజీవంగా బతుకుండి మీ ఎదురుగుండా ఉంటే దాన్ని ఎంత శ్రద్ధాభక్తులతో శ్రవణ మనోహరంగా శ్రవణం చేసి అనుష్ఠానాన్ని గావించుకుని అనుష్ఠాన పర్వంగా ఎలా అయితే మలుచుకుంటారో అంత శ్రద్ధాభక్తులతో దాన్ని అధ్యయనం చేయండి. ఒకటి. రెండోది, ప్రతిసారి శ్రీరాముడి ప్రణాళిక, శ్రీరాముని శృతినిగా నా ప్రణాళిక ఒకటే ఉంటుంది. వాటి రోజున మీ ఆలోచన సంవిధానంలో ఎప్పటి నుంచో ఏర్పడిన ఒక అంశాన్ని ముండనం చేయటం, ఒక లోపభూయిష్టమైన అవైదికమైన అంశాన్ని ముండనం చేయటం, మరో అద్భుతమైన సుజ్ఞానాన్ని శంకరాభరణాన్ని అనుష్ఠానం చేయటం. గుర్తుపెట్టుకోండి. ఏం డిస్కార్డ్ చేయమంటున్నారు, ఏం ఇన్కల్కేట్ చేసుకోమంటున్నారు, జస్ట్ మీరు ఒకసారి దాని మీద ఒక ఐడియా పెట్టుకోండి. ఏం డిస్కార్డ్ చేయబోతున్నారో ఏమన్నా ఉంటే డిస్కార్డ్ చేసేసుకోండి. ఏం ఇన్స్టాల్ చేసుకోమని చెప్తున్నారో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఎప్పుడు ఉపదేశించేటప్పుడు ఒక సారాంశం ఉంటుంది, దాన్ని మీరు సమరీ చేస్తాం. ఇప్పుడు చూడండి, వారం రోజులు నిన్న ఒక్కరోజుకి వచ్చిన వాళ్ళకైనా అర్థం అవ్వాలని సారాంశం అంది. ఆ సినాప్సిస్ మీరు దర్శించి దీంట్లో ఇవాళ రోజున నేను ఇది నేర్చుకున్నాను, అది ఆస్తి కింద భూతలం నుంచి మీరు తీసుకెళ్ళగలిగిన ఐశ్వర్యం అంటే అదొక్కటే అని గుర్తుపెట్టుకోండి.
తర్వాత నా అనుమతి లేకుండా నేను ఉపదేశించిన జ్ఞానం మీ పెదాల గడప దాటి బయటికి వెళ్ళకూడదు. నా అనుమతి లేకుండా మీ శ్రవణేంద్రియాల్లోకి ఒక్క జ్ఞానం కూడా, జ్ఞానానికి సంబంధించిన ఏ అంశం కూడా లోపలికి వెళ్ళకూడదు. అది చాలా ఈ క్షుద్రశక్తులుగా మారిపోయారు కదా, చాలామంది క్షుద్రశక్తులుగా మారిపోయారు కదా. టైరెంట్స్ అంటే దుర్మార్గులు అంటే సరైన మార్గంలో, శ్రేయో మార్గంలో ప్రయాణించని వాళ్ళు, శ్రేయో మార్గాన్ని గతి తప్పిపోయిన వాళ్ళు. ఎలా ఇచ్చేశారు వాళ్ళు? నేను ఉపదేశిస్తుంటేనే ఇంకోళ్ళకి ఫోన్ చేసి చెప్పేయటం, వాళ్ళే చెప్పారని అంటానికి నాకే చెప్పడం వచ్చి, సార్ నాకు రాత్రి కూర్చుంటే నాకు ఇలా అనిపించింది, ఏమంటారు అని. అంతకుముందు రోజు నేను చెప్పిందే. ఎలా అంటారంటే అది నేను కాదని చెప్పేవాడిని. ఖచ్చితంగా కాదంట. అలాంటి పిచ్చి చేష్టలు చేయొద్దు. మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. పరోక్షంగా కూడా ఇదంతా ఉంటుంది కదా, ఎలాగో చూసుకోండి. ఈ విద్వత్ రామ్ యొక్క ప్రతి సంపుటి దర్శించాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇవి ఉంటేనే మీరు ఎదుగుతారు. మొట్టమొదటిగా మీరు టీచర్స్గా మారి టీచర్స్ పేరుతో చీటర్స్గా మారి అందరినీ చీట్ చేద్దాం అనుకుంటున్నారా, గాడ్స్గా వికసించాలనుకుంటున్నారా అనేది ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. టీచర్స్ పేరుతో చీటర్స్గా మారి సగం తెలిసి మిడిమిడి జ్ఞానం మీరు వాగితే, ఎవరి మీ ప్రబోధనల వల్ల ఎవరి ఆధ్యాత్మిక జీవితాలు అయితే పతనం అయిపోయాయో వాళ్ళందరూ మళ్ళీ పుట్టినింటికి పునఃప్రయాణం అయ్యేదాకా మీరు జన్మిస్తూనే ఉంటారని మాత్రం గుర్తుపెట్టుకోండి. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏంటి, మీ వల్ల ఎంతమంది వినాశనం అయిపోయారో అంతమంది పుట్టినింటికి వెళ్ళేదాకా మీరు మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఈ అడ్రస్ తెలియకపోతే తెలియదని చెప్పాలి, కానీ నీకు తెలిసిన అడ్రస్ చెప్పడం ఎంత నీచం ఆలోచించండి. ఇప్పటికీ చెప్తున్నారు, ఒక్క అవైదికమైన అంశం మీ మస్తిష్కంలోకి ప్రవేశిస్తే ఆ అవైదికమైన అంశాన్ని క్షాళన చేసుకునేదాకా మళ్ళీ 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 పుడుతూనే ఉండాలనేది 14వ ప్రకరణంలో శ్రీకృష్ణుడు చెప్పారు. శ్రీరాముడు డే 1 నుంచి చెప్తానే ఉన్నారు. డే 1 నుంచి చెప్తున్నారు ఆయన. మరి అజ్ఞానాన్ని పెట్టేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి? ఎంత క్షుద్రమైన పోకడది. కాబట్టి టీచర్స్ పేరులో చీటర్స్గా ఎదగాలనుకున్న ఈ సంస్థలు చాలా ఉన్నాయి, త్రికోణాలు. వెళ్ళండి అక్కడ, అవి చూసుకోండి. కానీ గాడ్స్గా వికసించాలనుకున్నప్పుడు వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళకి మాత్రమే ఇది, మిగతా వాళ్ళు ఎవరికి ఇది ఉపయోగపడదు, వాళ్ళు ఏది చేసుకున్నా సరే. మరి ఇక్కడ మీ పక్కన కూర్చున్న వాళ్ళేమో క్షుద్రులుగా కొంతమంది మారారు, మీరేమో దేవుళ్ళుగా ఎదిగారు. డే 1 నుంచి నేను ఇదే చెప్తున్నా. నేను టైరెంట్స్ అనేవాళ్ళు ఎలా పుడతారు అంటే, ఈ రాక్షసులు ఎలా ఆవిష్కృతం అవుతారో కూడా చెప్పా. వాళ్ళ అజ్ఞానులు కాదు, జ్ఞానాన్ని జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన కారణం కోసం నేర్చుకోకపోవటం, అల్టీరియర్ మోటివ్స్ కోసం నేర్చుకోవటం. తర్వాత జ్ఞానాన్ని ఎవరిని ఉద్దేశించి జ్ఞానం చెప్తామో వాళ్ళ ఖాతాలో జమ చేయకుండా ఎవరిని అణిచివేయటానికి చేస్తామో వాళ్ళకి చెప్పటం. ఇలా ఎప్పుడు సో వాళ్ళకేంటి టైరెంట్స్తో ఎందుకు? ఇప్పుడు ఏ 3నో ఎవరినో నేను వాళ్ళని మార్చడానికి ట్రై చేయొచ్చు. వాడికి తెలియని జ్ఞానం అంటూ ఉండదు, పదాలన్నీ తస్కరించేస్తారు. ఇది నాకు తెలుసుగా అనుకుంటాడు. సో అమరత్వానంగానే చెప్పేస్తారు, కర్మ సిద్ధాంతం అంటే చెప్పేస్తారు. అన్నీ తెలుసు, అది చేయాల్సిన మేలు చేయలేదు. అన్ని మందులన్నీ వాడేస్తాం, ఎఫికసీ ఆఫ్ ది మెడిసిన్ ఈజ్ లాస్ట్. అన్ని అంశాలు తెలిసిన వాడికి ఏం చెప్తాను చెప్పండి. ఉదాహరణకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, నువ్వే దేవుడు,
చక్కటి ఎగ్జాంపుల్ చెప్తా దానికి. చాలా అసలు ఆ ఎగ్జాంపుల్ చెప్తే తప్ప ఇంకెవరికి తెలియదు అసలు అది. చిరంజీవి అత్యంత పేదవాడి పాత్రని పోషిస్తూ 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 తానే పేదవాడిని అనుకుని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు, పిచ్చోడైపోయాయి. ఓకే, ఇక్కడ చిరంజీవి కోసం ఎతుకుతున్నారు. వాడి దగ్గరికి వెళ్ళి ఆడికి అర్థమైంది ఈడే చిరంజీవి అని. ఆడికి వెళ్ళి ఏం చెప్పాడంటే, అరే నేను బిర్యానీ ఇప్పిస్తాను, నేను చెప్పింది చేస్తావా అని అడిగాడు. బిర్యానీ మీరు ఇప్పిస్తే మిమ్మల్ని చంపమన్నా నేను చంపుతాను సార్ అన్నాడు. అంత వద్దు కానీ నేను చాలా మేకప్ మ్యాన్ని, చక్కటి మేకప్ మ్యాన్ నేను. ఆ కమల్ హాసన్కి ఆడవేషం వేసింది నేనే, కమల్ హాసన్కి పలానా సినిమాలో ఆడవేషం వేసింది కూడా నేనే. నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే నేను నిన్ను చిరంజీవిలాగా మారుస్తా. అసలు నీకే నేను చిరంజీవినేమో అన్న అనుమానం వచ్చేటట్టుగా నేను మారుస్తా. నువ్వు చక్కగా చిరంజీవి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపో, వాళ్ళందరితో ప్రేమగా మాట్లాడు. ఆడెనపెట్టి తీసినప్పుడు టక్కన 1,00,000 జేబులో నొక్కేసుకుని నాకు వచ్చాయి, నీకు 100 రూపాయలు నోటు ఇస్తాను అన్నాడు. సార్ భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. అలా కర్టన్స్ తీసారా ఏంటి? భగవంతుడు ప్రత్యక్షంగా నాకు ప్రత్యక్షమైనట్లుగా ఉంది సార్ అని చెప్పి బిర్యానీ తిన్నాడు. బకెట్ బిర్యానీ తింటాడు ఆడు ఆ సినిమాలో, కార్తీ తిన్నట్టుగా తిన్నాడు, ఏం మిగల్చకుండా తినేశాడు. కానీ వాడికి తెలియంది ఏంటంటే మేకప్ వేయలే ఇతను, నీ గడ్డం అతను మేకప్ వేయలే, మేకప్ తీసేశాడు. మేకప్ తీసేస్తే ఎవరు వస్తారు? చిరంజీవి వచ్చాడు. వీడు వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అమిత ఆనందపడిపోయారు. వీడు కూడా చిరంజీవి లాగానే నటిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మేనరిజమ్స్ ఆల్రెడీ ఉంటాయి కదా సార్. వెళ్తున్నాడు, రోజు 1,00,000 కొట్టేస్తున్నాడు. వీడి కొత్త 100 రూపాయలు నోటు ఇచ్చేటప్పటికి మురిసిపోతున్నాడు. అలా భార్య, వాళ్ళ పిల్లలు, అల్లుళ్ళు వాళ్ళందరూ దగ్గరికి రావటం, మనవాళ్ళు వాళ్ళంతా రావటం, ఇలా జరుగుతున్న నేపథ్యంలో భార్య, పిల్లలు వాళ్ళందరూ దగ్గరికి వెళ్తుంటే వీడికి ఎందుకు ఒకరోజు గిల్ట్ ఫీలింగ్ వచ్చింది. వచ్చి బట్టతల అతని దగ్గరికి వెళ్ళి వచ్చి ఏం చెప్పాడంటే, అయ్యా చిరంజీవిని కాకుండా వాళ్ళ ఇంట్లో చిరంజీవిలా చలామణి అవటం నాకెందుకో సరైన విధానం కాదనిపిస్తుంది, చాలే సార్, ఇంకా నేను వెళ్ళిపోతాను, లేకపోతే వాళ్ళకి చెప్పేస్తానంటే, పిచ్చోడా నేను వాడు చెప్తున్నాను, ఇక నుంచి నేను చెప్తున్నా నీకు, అసలు నువ్వే నిజమైన చిరంజీవిరా. ఎవడు అడిగినా సరే నీకు నువ్వు కూడా నేనే చిరంజీవిని అనుకో, కళ్ళు మూసుకుని ప్రతి ఒక 4-5 గంటలు నేనే చిరంజీవిని అనుకో, నేను అడిగినా సరే నేనే చిరంజీవిని. అసలు నువ్వేనే, నేను చెప్తున్నాక అసలు నువ్వే నిజమైన చిరంజీవి. ఎవరు కాదన్నారు? అసలు నువ్వే నిజమైన చిరంజీవి, నేను చెప్తున్నా కదా. 200 ఇవాళ నుంచి 100 200 నేను డిక్లేర్ చేసేసాను, నువ్వే చిరంజీవి అంతే. ఇక నన్ను అడిగినా సరే చిరంజీవి ఎవరంటే నువ్వే అంట. నువ్వు నిద్రలో మెలకు అయినా సరే నేను చిరంజీవిని అను. అసలు నువ్వేనా చిరంజీవి అంటావేంటి, నువ్వే చిరంజీవి అనుకో అంటాడు. ఇక ఈ 100 రూపాయల ఫీజుల్లో 200 చేశాడు. 200 నోట్లు కొత్తగా వచ్చినాయే అవి ఇస్తున్నాడు. ఇదంతా పాపం వివేక్ అనేవాడు చూశాడు. ఇటు కొట్టేస్తున్నాడు, ఆడింట్లో ఆడనే దొంగను చేసేస్తున్నాడు వీడు అని చెప్పి ఆడ దగ్గరికి వెళ్ళి చిరంజీవిని బయటికి తీసుకెళ్ళి మొత్తం ఎవ్వరూ లేని చోట ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి తీసుకెళ్ళి, నీ గురించి నీకు తెలియని ఒక విషయం చెప్పనా? చెప్పండి సార్, ప్లీజ్ సార్. ఇంతకీ చిరంజీవి ఎవరో తెలుసు అంటే, ఎవరు సార్ అంటే, నువ్వే చిరంజీవి అంటే, అవును నేనే చిరంజీవిని. రేయ్ నువ్వేరా చిరంజీవి అంటే, రేయ్ నేనేరా చిరంజీవిని కాదని ఎవడన్నాడు? అరే ఇప్పుడు ఇలా కాదు, నువ్వే చిరంజీవి అంటే, అవునరా నేనే చిరంజీవి.
ఇక కరెక్ట్గా అర్థమైందా? సత్యం వాడికి ఇంక పనిచేయదుగా. వాడికి ఇంకేం చెప్తే వాడు చిరంజీవి అని తెలుసుకుంటాడు. సరిగ్గా ఈ సన్నాసులు చేసిన పని అది. టైరెంట్స్కి అది, టైరెంట్స్ అలా అయిపోయారు. టైరెంట్స్కి అన్నీ తెలుసు, కానీ దానివలన రావాల్సిన లబ్ధి మాత్రం రాదు. జ్ఞానపు అంశాలన్నీ తెలుసు. సో అర్థమైంది ఇప్పుడు ఇబ్బంది ఏంటో వాళ్ళని మార్చడానికి వాళ్ళకి తెలియని అంశం అంటూ ఏముండదు. కానీ అంశం వల్ల రావాల్సిన ప్రతిఫలం శుభకృతి, ఫలశ్రుతి రాదు. ఆ శుభకృతి వల్ల రావాల్సిన ఫలశ్రుతి రాదు. నేనే చిరంజీవిని అనుసంధంగా ఉంటుంది. అరే యు ఆర్ గాడ్ అంటే, అవును మా సార్ ఎప్పుడో చెప్పారు, మేము గాడ్సే. గాడ్స్ కదరా, గాడ్సే, మీరు గాడ్సే. సో అట్లా చెయ్యొద్దు మీరు. మీకు అంత ఉదార గుణం ఉంటే మీ ఇంటి పక్కన మీ డాక్యుమెంట్స్ నాకు ఇవ్వద్దు. మీ డాక్యుమెంట్స్లో ఉన్న హద్దుదారులు ఎవరు, ఫ్లో ఆఫ్ టైటిల్ ఎలా వచ్చింది, ఫస్ట్ అసలు ఈ టైటిల్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరెవరికి అమ్మారో అవి చెప్పండి, చూస్తా. మీరు నాకు డాక్యుమెంట్ ఇవ్వక్కల్లా. మీ డాక్యుమెంట్లో ఫ్లో ఆఫ్ టైటిల్ ఎవరెవరికి అమ్మితే, ఎవరెవరు కొనుగోలితే మీకు వచ్చింది, మీ హద్దుదారులు ఎవరు, అవి చెప్పండి చాలు, దమ్ముంటే. కాబట్టి ఆ పిచ్చి చేష్టలు చెయ్యొద్దు. ఇది చేయటం వల్ల వచ్చే నష్టం ఏంటో కూడా నీకు అర్థమైందా? ఈ వర్డ్స్ వెళ్ళిపోతాయి. ఈ వర్డ్స్ వల్ల రావాల్సిన రిలీఫ్ రాదు. మనం ఈ వర్డ్స్ మాట్లాడకుండా, ఈ వర్డ్స్ తప్ప ఇంకేం వర్డ్స్ ఉండవు. మై డియర్ ఆస్పిరెంట్స్, ద గ్రాండెస్ట్ స్పిరిచువల్ బీయింగ్స్, today is an auspicious day not only for India, but the entire world is celebrating this day, because this is a day which is a replica of the resurrection of the temple, which stands as the replica of the birth of the Ram. This today is an auspicious day because today is the day which represents the resurrection of the Ram's temple, which happens to be the replica of his birthplace. But from any enlightened being's point of view, from my point of view, Ram cannot be a physical embodiment. Always the Christ is born to a virgin. In this sense, any enlightened being, any God is not born to a sex. The parents of all the enlightened beings are always gods, are always knowledge. So I believe that Ram has taken birth from the grandest beautiful knowledge. The grandest Ram has taken birth from the grandest purified knowledge. So from my point of view, this is Ram. This is Ram. That is why I term Ram as Vidvatra. A bliss happens within us. By default, an ecstasy happens within us. The fragrance of heaven will be available to us. We feel as if we are in heaven. We feel that we have nothing to do with physical world. We feel like every day is a holiday, every day is a holy day. We feel like, yes, we are gods having come here as guests to accomplish some spiritual targets. Every time Ram visits and says hi, we'll be able to realize that nothing in the physical world is really real. The science is not really real because the science is not able to accomplish or discover the grandest things which are beyond science. And we'll also realize that nothing in the physical world is really real. When we have realized that nothing in this physical world is really real, from that moment onwards, the Sunday starts. Every day is a Sunday.
Every day is a holiday. Every day is a holy day. These types of fragrances, they happen within us. This type of fragrance will happen within us. Believe me, whenever Ram appears before us, just like that, he won't appear before us. He will have a strategy. He will have his own specific methodology. He will have his own strategy behind his appearance. From my point of view, every time Ram happens to appear before us, he is there to congratulate us for our accomplished spiritual success. Secondly, he will always alarm us not to neglect, and he will always guide us how to accomplish the unaccomplished spiritual targets. How to accomplish, yet to accomplish. We have some unaccomplished spiritual targets. They are yet to accomplish. So he will guide us. He will motivate us towards that target. And one more thing is, right now we are entitled. Right now we are entitled for certain felicitations because we have sufficiently accomplished. So our accomplishment has made us entitled to accomplish certain flavors. Those flavors is bringing along with him. Those flavors is bringing along with him. You believe me, whenever Ram happens to appear through this girl, we'll have a bliss. Believe me, but whenever I see this beautiful teachings taught by Ram, I feel like he has literally appeared before me. So that is why I feel like the true form of Ram is knowledge. The true form of Ram is knowledge. So for me, whenever I happen to see this book, I feel like the beautiful Ram has appeared before me. So that is why I have termed this scenario as Vidvat Ram. That's it. And today is an auspicious day because it's the resurrection of the temple, which is the replica of birth of Ram. So now I have decided, I have given a promise at that juncture. You need not spend a single rupee. There is no need for you to come from your house. Be in your house, enjoy your scotch, enjoy your food, enjoy your days, enjoy your love, copulation, everything will be there. I will see to it that you don't miss the knowledge. Just give me 1 hour. Just pay attention to these teachings. I will see to it that the grandest beautiful knowledge is being inculcated into your brain. Once the knowledge of Ram is inculcated into your brain, nothing stops. Immediately you shift your gears to higher consciousness. You transform yourself into enlightened beings. That is the promise made by me. And accordingly, I have selected this day because that is the resurrection of the destroyed Ram's temple, which is the replica of his birthplace. So today, the Vidvat Ram is again getting resurrected, and it is right now officially available to this Earth planet. So I have selected this auspicious day to resurrect the Vidvat Ram. But I need a certain I need some disciplines from you. You are not supposed to utter even a single word without my permission.
not even a single drop of knowledge should enter into your brain without my permission. You have got to pay an utmost attention to my teachings. And one more thing is, select particular time if possible. Select particular time. Maybe 4 o'clock in the morning. Your lifestyle should be like that. However, you may be drunk in the night. If you say 4 o'clock, 4 o'clock you should be available. Or select a convenient time which is convenient for you as per your profession. That time, Vivek and Ramdas knowledge and you. Nothing else. No character, nothing belong, no wife, no children, no family man, no family pack, no six-pack, nothing. Only, do not target at six-pack. Target at seventh consciousness. Seventh consciousness. Seventh consciousness is grander than six-pack. Say, I abide by my words. You might have family pack. You might be riddled in the family. But still I'll see to it that you are an enlightened being. But do not entertain drop of ignorance into your brain. Without my permission, you should not entertain the rubbish knowledge which has made you to suffer with humanity for the last quite number of incarnations. That's the one thing. Do not try to teach others. In the name of teacher, you are becoming cheaters. Never ever do it. And every time I have a strategy that I need to discard some unenlightened concepts which are loaded into your brain. You have got to ruthlessly discard that unenlightened ignorance from you. At the same time, you have got to inculcate certain beautiful knowledge. So what is the item to be dropped and what is the item to be inculcated, installed? Write it accordingly. And every episode, you should write down the synopsis you have learned from that episode. That is the strategy, that is the minimum, bare minimum requirement you have got to follow. So, I hope, if possible, I am just trying to start a simultaneous channel in English also, but every single word right now is being translated in both the languages, if I am not wrong. Correct? If possible, I will start a channel simultaneously. Specifically, I teach in English, but we'll wait and see. Even if I speak in Telugu, the same concept is being translated immediately into English also. So, this is an auspicious day. I congratulate you